మీ అమ్మా నాన్నలు ఎక్కడ? ఇక్కడికొస్తే ఏం గొడవ పెడతారోనని పొద్దున్నే నిద్రలేపి ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ ఒక రౌండ్ రమ్మని పంపాను. ఒకవేళ ఏ మధ్యాహ్నం తిరిగి ఇంటికొస్తే విషయం తెలుసుకుని ఇక్కడికి వస్తే జోక్ బతాతా నాన్న నాకు ఆ రాయుడు బాగా నచ్చేశాడు నాన్న. నన్ను చూడగానే అతని కళ్ళల్లో ప్రేమతో కూడిన మైకులు కమ్ముకుంటుంది. అమ్మాయి రంగనాయకి రంగా వస్తా రంగి. అమ్మో ఇప్పుడు గాని వెళ్ళకపోతే ఇంకెలా పిలుస్తాడో. అబ్బబ్బబ్బా వంట చేస్తుంటే మధ్యలో మీ గోలేంటి? టవల్. స్నానానికి వెళ్ళిన వాళ్ళు టవల్ తీసుకెళ్ళరా? స్నానానికి టవల్ తీసుకెళ్ళరా, జాగింగ్కి వెళ్ళినప్పుడు షూస్ చూసుకోరా, ఇలాంటి సలహాలు ఇవ్వకు. అడిగింది తెచ్చి. మమ్మీ సోప్. అబ్బబ్బా ఏం మనుషులో ఏంటో. అబ్బా కూతుర్లిద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. త్వరగా. ఇదిగో సోప్ ఇక్కడ కాదు అక్కడ. టవల్. ఇదిగో. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదిగో కమ్ ఫాస్ట్. I am very fast. You go. అమ్మాయి దువ్వెనా? అందులోనే ఉంది కదా. నేను ఎక్కడుందని అడగలేదు, చేతికి ఇవ్వమని అడుగుతున్నా. చాలా తల కూడా దువ్వాలా? మా తల దూవడం అంటే వంట చేయడం, అంట్లు దోవడం, బట్టలు ఉతకడం అంత ఈజీ కాదు. సార్ 10 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. నన్ను రెడీ చేయి. రంగనాయకి ల్యాప్టాప్, బ్యాగు. చిట్టి నువ్వు దూకో. మీరు చేసుకునే పనులు కూడా నేనే చేయాలంటే ఎలా? పెళ్ళాలు ఉన్నదే మొగుళ్ళకి సేవ చేయడానికి, మొగుళ్ళు ఉన్నది పెళ్ళాల చేత సేవ చేయించుకోవడానికి. అసలు నిన్ను కాదు, నిన్నులా పెంచినందుకు మీ పేరెంట్స్ నానాలి. అసలు మీ నాన్నని మీ అమ్మ ఎలా భరిస్తోందో. అక్కడ అంత లేదండి, అక్కడ అంతా ఇక్కడ రివర్స్. అక్కడ పెద్దమ్మ గారు ఆర్డర్ వేస్తారు, పెద్దయ్య గారు అమలు చేస్తారండి. ఓహో అబ్బాయి గారికి అన్ని వాళ్ళ అమ్మగారి పోలికలు వచ్చాయన్నమాట. అవును ఇంతకీ నువ్వేంటిలా వచ్చావు? ఈ రోజు అమ్మగారు చేసిన టిఫిన్ ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చలేదండి, అందుకే అది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వండింది అక్కడ తీసుకురమ్మన్నారండి. బావుందయ్యా, రోజు ఈ ఇంట్లో చేసిన వంటలు ఆ ఇంట్లో తింటారు, ఆ ఇంట్లో వండిన వంటలు ఈ ఇంట్లో తింటారు. నైబర్ స్టామరడ్ ఫుడ్ వెరీ టేస్ట్ దాన్ అవర్ హోమ్ ఫుడ్ అండి. ఏంటి? పొరిగింటి పుల్లకూర రుచి అని ఇంగ్లీష్ లో స్పోకెన్ అండి. ఆయన ఈ మధ్య అమ్మగారు నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతున్నారండి. అమ్మ నీకు ట్రైనింగ్ ఇస్తున్నా? ఆవిడకొచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోద్ది. గజిబిజి ఎక్కడున్నావురా? ఈయన ఒకడు ప్రతి దానికి నన్ను పిలుస్తాడు. చిన్నమ్మ గారు ముందు నాకు టిఫిన్ ఉండే. సరేరా. ఏం పనో ఏంటో. గజిబిజి కొద్దిగా టవల్ అందుకోరా. పెదబాబు గారు తోమింది సార్లు తొలుగుతేయండి. టవల్ ఇస్తే చూడ మీ వాళ్ళు కూడా తొడవాలా? ఏంట్రా మాటలు వంకరగా వస్తున్నాయి? లేకపోతే ఏంటండి, మార్నింగ్ బెడ్ కాఫీ నుంచి సాయంత్రం బెడ్ షీట్ దాకా అన్ని నేనే ఇవ్వాలా? అమ్మని చూసుకోవడానికి నాన్నున్నారు, నాన్నని చూసుకోవడానికి అమ్మ ఉంది, తమ్ముడిని చూసుకోవడానికి మరదలుంది, నాకెవరున్నారా నువ్వు తప్ప? గొప్ప తీసి ఎవరు దొరకలేదని నా మెల్లో తారి కట్టేసినండి. సేవలు ఏమన్నా చేయమంటారండి? రే నాలిక మడతేసి మాట్లాడావంటే చీరేసి టెర్రస్ మీద ఆరేస్తాను, పోయి అద్దావా. అయ్యి బాబు. అమ్మా అమ్మా టిఫిన్ పెట్టవే. ఇదిగోండి అమ్మగారికి అయ్యగారు చేస్తున్నారు. మీకేం చెయ్యాలన్నా నేనే, ఏం పెట్టాలన్నా నేనే. గొడవ పెట్టుకుని తినండి. తూ నా బతుకు చెడా, అందరికి అందరూ ఉన్నారు, నాకే ఎవరూ లేరు. మీరు అలా బాధపడకండి పెద్దబాబు గారు, మీకు నేను ఉన్నాను కదండి. బాబాబు నువ్వు అలా అనమాకరా, నీ దండం పెడతాను. పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటే అలాగే జరిగిద్ది. చీ అద్దావా, నువ్వు అలాగే తుమ్ముతూ దగ్గుతూ ఉండు. ఏదో ఒక రోజు నా కళల దేవత వచ్చి మన ఫ్లాట్ తలుపు తడుతుంది.
తలుపు తట్టడం కాదండి, కాలింగ్ బెల్ కొట్టింది. వాగటం ఆపి ఎల్లి తలుపుతి, నా కలల దేవత వచ్చి ఉంటుంది. ఎవర్రా? మీ కళల దేవతలండి. దేవతల బాయ్యా, రాఖీ పండుగ వస్తుంది కదా, చందాలు ఇవ్వండి బాయ్యా. ఏంటి మీరు కూడా చందాలు అడుగుతున్నారా? మామూలుగా అడిగితే ఎవరు కదా బాయ్యా, అందుకే ఇలా అడుగుతున్నాం బాయ్యా. మీరు ఎలా అడిగినా నన్ను చందాలు ఇవ్వడానికి నేనేం రెడ్ ఫ్లవర్ కాదు. పండే అలా చిరాకైపోకు బాయ్యా. ఎందుకు? మాకు దానం చేస్తే నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు చల్లగుంటారు. ఆయనకి ఇంకా పెళ్ళే కాలేదు, ఇంకా పెళ్ళాం పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎల్లి పెళ్ళేకరండి. పెళ్ళి అవ్వలేదా? ఏం బాయ్యా, నువ్వు మాట అయిపోయినా ఈ పాడు సమాజానికి దూరంగా పారిపోదాం రా బావా. పారిపోవటం కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చచ్చిపోతారు. పోండి అవతలకి. ఎందుకు బాయ్యా అలా చిరాకు పడతావు? చూడండి, నేను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే చూస్తూనే ఉండాలి, చెయ్యడానికి ఏం ఉండదు అక్కడ. మీకు దండం పెడతాను, నన్ను అలా చెప్పించమాకండి. కావాలంటే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. మా మంచి బాయ్యా. అయ్యా కొట్టకండి బాబోయ్, ఏరా దేవతలు వచ్చారా? కొట్టకండి కొట్టకండి బాబు, మీకు దానం బాబోయ్ కొట్టకండి. ఒక లైలా కోసం డిస్క్ 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 డిస్కో డాన్స్ చేస్తున్నా. డిస్క్ 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 ఒక లైలా కోసం డిస్క్ డిస్క్ డిస్క్. ఎవరన్నా తుమ్మితేనో పిల్లి ఎదురొస్తేనే పారిపోతారు. ఈ బిల్డింగ్ లో అమ్మాయిలు నేను ఎదురొస్తే పారిపోతారు. తూగా బతుకు చాడా. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఇవేవో చేసింది వారేవా. మందారంలా ఉంది, మువ్వల్లే నవ్వింది, రాగాలే తీసింది వారేవా. థ్యాంక్స్ అంకుల్. అంకుల్ ఇంకన్నా ఏంటి అంకుల్ ఏదో ఆలోచిస్తున్నారు? నిన్ను ఈ ఫ్లాట్స్ లో ఎప్పుడు చూడలేదు. అవును అంకుల్, నేనుండేది ఫ్లాట్స్ లో కాదు, ఫ్రెండ్ కోసం వచ్చాను. నువ్వు ఈ లిఫ్ట్ ఎక్కగానే అనుకున్నాను నువ్వు ఈ ఫ్లాట్స్ అమ్మాయి కాదని. అవునా? అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు అంకుల్? అది అంతేలే. ఇంతకీ మీకు ఎంతమంది పిల్లలు అంకుల్? ఇద్దరు. అదేంటి అంకుల్ ఇద్దరు అని అంత ఫీల్ అవుతూ చెప్తున్నారు? ఓహో, ఒక్కరితో ఆపలేకపోయానని ఫీల్ అవుతున్నారా? ఇంతకీ మీ పిల్లలు ఏం చదువుతున్నారు? నా పిల్లలు ఏం చదువుతుంది నీకెందుకే? అంకుల్, హలో అంకుల్. ఓహో, మీ పిల్లలు పెద్దవాళ్ళా? అవును, నాకన్నా చాలా పెద్దవాళ్ళు. ఏం చేస్తుంటారు అంకుల్ వాళ్ళు? ఒకళ్ళు ఆంధ్ర సీఎం, ఇంకోళ్ళు తెలంగాణ సీఎం. నీకెందుకు? ప్రతి వాళ్ళకి నేను మ్యాడ్ ఫ్లవర్ లా కనబడుతున్నాను. గజిబిజి టవల్ పట్టరా. ఇదండి ఈ ఇంట్లో మగళ్ళ వరుస. ఇంట్లో ఎవ్వరికి స్నానానికి వెళ్ళేటప్పుడు టవల్స్ తీసుకెళ్లి అలవాట్లేదు. ఇలా టవల్స్ అందిస్తూ ఎన్నిసార్లు మూర్చపోయానో నాకే గుర్తులేదు. టిఫిన్ ఏం చేసావరా? నేను ఉప్మా చేశానండి. చిన్నమ్మగారి ఇంట్లోంచేమో పెసరట్లు తెచ్చాను. పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్. ఎన్టీఆర్ సావిత్రిలా భలే ఉంటదరా. రై ఎక్కడెక్కడ వెళ్తున్నావు? పెద్దమ్మగారి టిఫిన్ ఇవ్వడానికండి. ఇవాళ పెద్దమ్మ గారికి టిఫిన్ నువ్వు ఇవ్వకూడదు, నేను ఇవ్వాలి. అలాగని రాజ్యాంగంలో రాశారండి, పంచాంగంలో రాశారండి. ఏడ్సేవ్ వెదవా. టిఫిన్ అమ్మగారి చేతికి ఇవ్వాలంటే నువ్వు వెళ్ళాలి, నోటికి అందించాలంటే నేను వెళ్ళాలి. ఏంటో ఇంట్లో వాళ్ళు తెలుగులో మాట్లాడిన అర్థమైతే అవదు. మీ అమ్మగారు 12 గంటల పాటు చేతులు నోరు కదపకుండా ఉంటే విద్యతో ప్రాక్టీస్ చేస్తుందిరా.
ఇది ఎక్కడ దిక్కుమాలి క్షుద్ర విద్యలండి. ఇలా అయితే ఒళ్ళంతా తిమ్మిరి పట్టేసి పక్షవాతం వచ్చేయగలదు. ఏం చేస్తాంరా, దాని పిచ్చి దాందే గాని మన మాట అసలు పట్టించుకోదు. సరేలేండి, తీసుకెళ్లి పెట్టండి. సరే. వరల్డ్ న్యూస్ కి స్వాగతం. చైనాలో షిన్చాన్ అనే 12 ఏళ్ల కుర్రాడు 2 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి సరికొత్త రికార్డుని సృష్టించాడు. ఆ దేశ ప్రధాని షిన్చాన్ ని అభినందిస్తూ ఓ లేఖని రాయడం జరిగింది. ఏంటి, చైనా కుర్రాడు 2 నిమిషాలు ఊపిరి బిగబట్టి రికార్డు సృష్టించాడా? అయితే నేను 3 నిమిషాలు ఊపిరి బిగబట్టి వాడి రికార్డు బద్దలు కొడతాను. రేపటి నుంచి విశాలక్షి పేరు విశ్వమంతా మారుమోగిపోవాలి. ఇదేంటిది? ఇందా కూర్చున్నది, ఇప్పుడు పడుకున్నది. విశ్వ టిఫిన్ తినిపిస్తానులే అమ్మా. విశాలాక్షి, విశాలాక్షి, అమ్మగారు! మమ్మీ! అమ్మా! చెల్లమ్మా! అయ్యారు, మన చేతులు పేత సంతగా మ్యాచ్ అవుదండి. కరెక్టేరా, కానీ ఏం చేస్తాం, చిట్టేసినటువంటిది. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు! అమ్మ ఎక్కడ? పైన టెర్రస్ మీద పెట్టారా? కాదురా, పైకి పోయింది. అంతా అయిపోయిందిరా, అందరినీ అన్యాయం చేసి పైకి వెళ్ళిపోయిందిరా తల్లి. పైగా పోయిన విషయమా తెలియదు, వాడు ఎంగ ఇరికి అది సొల్లప్పా. చచ్చిపోయింది బావా. మురుగా వాళ్ళకి పిచ్చి పైత్యం 2 జాస్తి ముదిరిందప్ప. అంత మాదిరి కాదు బావా, పెళ్లిదా చచ్చి పూడ్చినదే, పిల్లలదా శవాన్ని చూడాలి కదా. శవం దా ఎక్కడుందో అది చెప్పు బావా. బాడీరా, అదిగో ఆ గదిలో పెట్టి తాళం వేశారు. లోపల పూడిస్త్రీ, బయట తాళం ఎందుకు పూడిస్త్రీ అన్నయ్యా? స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ కాకూడదని. పిల్లలు చూస్తే తట్టుకోలేరని. అంత మాదిరి ఆలోచన చేస్తే ఎలా? జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా, తాళం తెంచి మరి. అరే, ఈ తాళం తెరవా. పెద్దమ్మగారు! ఊరుగా అయ్యి బాబు దేవుడా! తంగచ్చి బతి పుడిస్తే చచ్చి పుడిస్తే సొల్లవే బావా. అది నీ తంగచ్చి కాదు బావా, దెయ్యం. అవును బావగారు, దానికి 64 కళల మీద ఉన్న ఆశ చావక దెయ్యమై వచ్చింది. అమ్మో, బతికి పూడ్చినప్పుడే అన్ని విద్యల్లో సావగొట్టి పూడ్చినది. ఇప్పుడు దెయ్యం మారినా ఏమి చేసునో? ఏం చేస్తుంది, మనందరి రక్తం తాగుతుంది. 64 కళల్లో ఈ కళ లేదు కదా బావా. మనుషులకు 64 కళలు, దెయ్యానికి అనంత కోటి కళలు. దాంట్లో మొదటిది ఈ రక్తం తాగడం. బావా,
కొంచెం లోపలికి పోయి చూసిరా ఎక్కడదే. లోపలికి పోతే బయటికి రావడం ఉండదు, ఏకంగా పైకి పోవడమే. పైగా నాకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. రే పెద్దోడా, నువ్వంటే మీ అమ్మకి చాలా ఇష్టం కదరా, నువ్వు వెళ్ళరా. అమ్మో నాకింకా పెళ్లి కాలేదు. ఒరే చిన్నోడా, నీకు అమ్మంటే ఇష్టంగా, నువ్వు వెళ్ళు. ఓరే నాకేమైనా అయిపోతే రంగనాయకి చిట్టి ఏమైపోతారా? అమ్మో నేను వెళ్ళరా బాబు. మామయ్య మీరు వెళ్ళండి. అమ్మో నేను వెళ్ళిన మీ అత్త ఒంటరి అయిపోద్ది. అది నా బొట్టు లేకుండా తెల్లజార కడితే దెయ్యం మాదిరిగా ఉంటది. అప్పుడు మీరంతా దీన్ని చూసే భయపడతారా? వాయి మూడు. అన్నయ్య గారు లోపలికి దూరేందుకు మీరిదా కరెక్ట్ మనిషి. క్షేమంగా పోయి లాభంగా రండి. నీకేమమ్మా ఎన్ని సలహాలన్నా ఇస్తావు, వెళితే తెలుస్తుంది. ఆపండి మీ డిస్కషన్. అసలు మా అమ్మగారు ఎవరు? దెయ్యందా కాదా? కాదు కాదు కాదు, సచ్చిన బతిన మా అమ్మగారు దేవతే. మా అమ్మగారి దగ్గరికి నేను వెళ్తాను. అమ్మగారు అమ్మగారు చిచ్చి అమ్మగారు అంటున్నారండి. దెయ్యం గారు గాల్లో ఇంటిని చెడిపోయినా మనల్ని అలా వెనక్కి వచ్చేసారేంటండి? మీకేం కావాలండి? అయ్య బాబోయ్ అర్థం కాలేదండి. ఆకలి అవుతుందండి. ఉండండి నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఏమంటుందిరా? మిమ్మల్ని తీసుకురమ్మంటుందండి. భయపడకండి, ఊరికినే అన్నాను. దెయ్యం గారికి ఆకలిస్తుందంట. చెల్లమ్మ ఏమడిగిందిరా? కిలో మనిషి మాంసం, లీటర్ బ్లడ్ అడిగింది. మీ బాడీలోంచి చెప్తారా? మా సార్ వాడికి బ్లడ్ తక్కువ ఉండదని డాక్టర్లు సొల్లినారు. కంగారు పడకండి అమ్మగారు. చిచ్చి దెయ్యం గారు టిఫిన్ అడిగారు, తీసుకెళ్ళాలి. ఏం చేస్తున్నావురా? కనబడకుండా రేయ్ నీ పర్సనాలిటీకి ఏ రోడ్ రోలర్ కావాలి గాని పెన్నట్టు పెట్టుకుంటారు. స్వామి దెయ్యమనినా చంద్రముఖి దెయ్యమా? చంద్రముఖిదా పాత పద్ధతి, ఇప్పుడు వెర్షన్ గంగా. ఏమంటాంది స్వామి దెయ్యం? మనము క్షేమమా అని అడుగుతుంది. நல்லா இருக்கு நல்லா இருக்கு. దెయ్యాలు కూడా యోగక్షేమాలు అడుగుతా ఉన్నాయి. తొమ్మిది అవ్వనివ్వండ్రా, నా ప్రాక్టీస్ పూర్తవుతుంది, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏంటే
మమ్మీ పిలుస్తాంది డాడీ. ఏంట్రా మీరంతా ఎలాండి ఎలాండి అంటారు? వెళ్ళడానికి అది ఏమన్నా తానా మహాసభ అనుకున్నారా? నువ్వు వెళ్ళకపోతే చెల్లి వచ్చి మనం చంపేస్తుంది బావా. నువ్వు వెళ్ళు. ఎలా పోయినా చంపేస్తుంది. వెళ్ళడమే కరెక్ట్ ఏమో. దీని సిన్సియర్టీ తగలయ్యా. చచ్చిది ఏమైనా కానీ ప్రాక్టీస్ మానలేదు, చేతులు కదపడం లేదు, నోరు మెదపడం లేదు. ఏంటండి నేను వెళ్ళను. ఏంటి దేవుడా? ఏమిటి నేను చచ్చానా? దెయ్యం అయ్యానా? అవునమ్మా, నువ్వు చచ్చిపోయావని బాబు చెప్పాడమ్మా. అంటే నువ్వు చనిపోలేదా అమ్మా? చిచి, నాకేమైందిరా? లక్షణంగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అమ్మయ్యా. ఇదిగోండి అమ్మగారు, అయ్యగారి కంటే మీకేం ఎక్కువ తెలుసు? అయ్యగారు చచ్చిపోయారు అంటుంటే మీరేంటి సావలేదంటారు? గొమ్మురు పడుకోండి, పాడెక్కింతాం. అరే నువ్వు ఉండరా. అది కాదే, ఇందాక రూమ్ లోకి వచ్చి చూస్తే నువ్వు ఊపిరి పీల్చడం లేదు కదా. ఓ అదా, వాడెవరో ఊపిరి పీల్చకుండా 2 నిమిషాలు రికార్డు సృష్టించాడు అంటే వాడి రికార్డు బద్దలు కొడదామని ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేశాను అంతే. నీ ప్రాక్టీస్ పిచ్చి తగలయ్యా. నువ్వు చచ్చావని మేమంతా హడలు చచ్చావు కదే. మేమంతా ఇంత భయపడుతుంటే చెప్పొచ్చు కదా అత్తయ్య. ప్రాక్టీస్ మధ్యలో వదిలేస్తే ఫలితం పోతుందమ్మా. దీన్ని ప్రాక్టీస్ అనరు, పైత్యం అంటారు. ఇది ప్రాక్టీస్ లో ఉండగా శ్మశానానికి తీసుకెళ్ళినా లేవదేమో. సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకు. చెయ్యొద్దని చెప్పడానికి నువ్వెవడివిరా? ఇది నా జీవితాశయం. చచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రాసెస్ లో మమ్మల్ని చంపొద్దుంటున్నావే. సర్లే ఆఫీస్కి వెళ్ళి నీకేం కాలేదని స్టాఫ్ అందరికీ చెప్పాలి, లేకపోతే అందరు ఇక్కడికి వచ్చేస్తారు. వస్తే రానిరా, అప్పుడు అందరి ముందు నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను. ఏరి వీళ్ళంతా ఏరి. ఇవాళ లేడీస్ ఎవరు కిచెన్ లోకి రావడానికి వీల్లేదు. మగాళ్ళు ఎవరైనా నాతో జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. సారీ, నేను మగాళ్ళని అన్నాను. చిచ్చి, ఇవాళ నుంచి మీ ఇద్దరు నాతో మాట్లాడకండి. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైండ్